హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం బత్తాకాయ అయితే కొంచెం డిఫరెంట్గా పిల్లలకి కొంచెం వెరైటీగా చేసిద్దాం. చూస్తున్నారు కదా, చాలా బాగుంది. పిల్లలకి ఇలా ఇస్తే మాత్రం అసలు వద్దనరు. మరి మీరు కూడా ట్రై చేస్తారా? చూస్తున్నారు కదా, చాలా బాగుంది. కొంచెం డిఫరెంట్గా చేసిద్దాం పిల్లలకి. కాయలు ఇలా ఇస్తే మాత్రం అసలు తినరండి పిల్లలు. అమ్మో మేము ఒలుచుకోతున్నారా, మమ్మీ నువ్వే కట్ చేసి ఇవ్వని అంటారు. దీన్ని కొంచెం వెరైటీ చేస్తున్నాను నేను ముందుగా ఇలా కట్ చేసుకొని కాయ లోపల ఉన్న జ్యూస్ మొత్తం తీసేస్తున్నాను. అదంతా ఒక గ్లాసులో వేసేసుకుంటున్నా. మొత్తం అంతా ఖాళీ చేసేస్తాను ఫ్రెండ్స్. చూడండి, కొంచెం చూసారు కదా, జ్యూస్ మొత్తం తీసాను. ఇప్పుడు దీంట్లో నేను జ్యూస్ ఎలా రెడీ చేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్. ఇది కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను. ఆ జ్యూస్ మొత్తం మళ్ళీ అందులో వేసేస్తున్నాను. మనం పిల్లలకు కొంచెం వెరైటీగా చేసిస్తే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. చూస్తున్నారు కదా, ఎలా డెకరేషన్ చేశాను. ఈ పిల్లలు అయితే కంపల్సరీ తింటారు ఫ్రెండ్స్. అసలు వద్దండి వద్దండి. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక రెసిపీతో మేము ముందుంటా ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ లైక్.